లక్ష్యం అనేది కేవలం చేరుకోవాల్సిన గమ్యం మాత్రమే కాదు. అది చీకటి నిండిన మార్గంలో మనకు దారి చూపేటువంటి దిక్సూచి లాంటి వెలుగు. జీవితం ఒక అనిశ్చిత ప్రయాణం. దట్టమైన అడవులు, అలుపెరగని ఎడారులు ఎదురైనప్పుడు మనసులో ఒక స్పష్టమైన లక్ష్యం లేకపోతే ప్రయాణం దారి తప్పిపోతుంది. కానీ అంతరంగంలో ఆరిపోని ఒక గొప్ప సంకల్పం దీపంలా వెలిగినప్పుడు ఆ కాంతి ప్రతి అడ్డంకిని పక్కకు తోసి ముందుకు నడవడానికి అవసరమైనటువంటి ధైర్యాన్ని ఇస్తుంది. తత్వవేత్త అయినటువంటి జేమ్స్ అలెన్ ఒక మాట అన్నారు, ఒక వ్యక్తి తన హృదయంలో ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పుడు అది ఎంత సుదూరంగా ఉన్నా దాన్ని చేరుకోగలడు. క్రైస్తవ విశ్వాసం ప్రకారం మన అంతిమ లక్ష్యం మరియు మన మార్గాన్ని నడిపించేటువంటి నిత్య వెలుగు ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. ఆయనే మన శక్తికి మూలం, మన దృష్టికి కేంద్రం. యేసుక్రీస్తు స్వయంగా ఒక మాట అన్నారు, యోహాను సువార్త 8:12 ప్రకారం, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉంటాడని. ఈ లక్ష్యమే మనకు అలసటను మరిపించి పట్టుదలతో కూడినటువంటి నిరంతర దృష్టిని ప్రసాదిస్తుంది. లక్ష్యం కేవలం విజయం యొక్క వాగ్దానం కాదు, అది మన రోజువారీ జీవితాన్ని అర్థవంతంగా మార్చే దైవిక శక్తి. సంకల్పం అనేది ఒక బలమైన నౌక వంటిది. దాన్ని క్రీస్తు అనే నావికుడు నడిపించినప్పుడు అది ఎంతటి తుఫాన్లనైనా ఎదుర్కోగలదు. మనసులో లక్ష్యం స్థిరంగా ఉన్నప్పుడు చిన్న చిన్న ఆటంకాలు లేదా వైఫల్యాలు మన దృష్టిని చెదరగొట్టలేవు. ఆ క్రీస్తు యొక్క కాంతి ఎంత ప్రకాశవంతంగా ఉంటే మన చుట్టూ ఉన్న గందరగోళం అంత త్వరగా అదృశ్యమవుతుంది. ఇది కేవలం కలలు కనడం కాదు, దేవుని చిత్తాన్ని సాకారం చేసుకోవడానికి కావలసినటువంటి క్రమశిక్షణను, పరిశుద్ధాత్మ శక్తితో కూడిన అకుట్టింత దీక్షను మనలో నింపేటువంటి పవిత్రమైన పరిశుద్ధమైన శక్తి. అపోస్తలుడైన పౌలు కూడా పరుగు పందెంలో పరిగెత్తేవానిలా ఒక మాట అన్నారు, ఫిలిప్పీ 3:14 ప్రకారము, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. పోరాడమని మనకు బోధించినటువంటి మాటలు మనకు గుర్తు చేస్తున్నాయి. ఈ లక్ష్యం మనకు ఏకాగ్రతను అందించి అవసరమైనటువంటి భ్రమల నుండి దూరం చేస్తుంది. ప్రాచీనమైనటువంటి భారతదేశంలో ఒక మాట చెప్పబడినట్టు, ఏకాగ్రతే శక్తికి మూలం. అవునండి, దైవిక లక్ష్యం ఆ ఏకాగ్రతను మనకు దానం చేస్తుంది. మనం లక్ష్యాన్ని కేవలం ఒక గమ్యంగా చూడడం మానేసి మన ప్రయాణంలో ప్రతి అడుగును నడిపించే నిత్య వెలుగుగా క్రీస్తును భావించినప్పుడు మనలోని ప్రతికూల ఆలోచనలు కరిగిపోతాయి. ఈ వెలుగు మనల్ని కేవలం ముందుకు నడపడమే మాత్రం కాదు, కానీ మన మార్గంలో వచ్చేటువంటి ప్రతి మలుపును, ప్రతి సవాలును దేవునిపై ఆధారపడి స్వాగతించే శక్తినిస్తుంది. ఆ లక్ష్యాన్ని చేరుకున్నటువంటి ప్రయత్నంలో మన వ్యక్తిత్వం మెరుగుపడుతుంది, మన ఆత్మవిశ్వాసం బలపరచబడుతుంది, పెరుగుతుంది కూడా. ఈ లక్ష్యాన్ని చేరుకున్న తర్వాత దక్కేటువంటి విజయం కంటే క్రీస్తు కేంద్రంగా పడ్డ తపన, నిరంతర దృష్టి మరియు విశ్వాసం యొక్క బలం మనల్ని ఉన్నతంగా మారుస్తాయి. అందువల్ల లక్ష్యం అనేది కేవలం రేపటి ఆశ మాత్రమే కాదు, అది ఈ రోజు మనలో కదలికను తెచ్చేటువంటి అద్భుతమైన శక్తి. అది మనలను నిత్య జీవం అనే గమ్యం వైపు నడిపిస్తుంది.